నియోజకవర్గంలో మన మత్స్యపురి గ్రామం ఒక పక్క ఆక్వా, మరోపక్క వ్యవసాయ రంగంతో నిండు కుండలా ఉంటుంది. అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న మన మత్స్యపురి గ్రామాన్ని మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎలక్షన్స్ లో నెగ్గిన తర్వాత అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మన గ్రామంలో సచివాలయ భవనం నిర్మాణం కొరకు 39.38 లక్షల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. నాడు నేడులో భాగంగా 17.7 లక్షలు ఖర్చు చేసి అంగన్వాడీ భవనాన్ని అభివృద్ధి చేశారు. 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. 8 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. 1.33 లక్షలతో త్రాగునీరు అందించేందుకు పైప్ లైన్ నిర్మాణం, ట్యాప్ కనెక్షన్లు ఇచ్చారు. మొత్తంగా మన మత్స్యపురి గ్రామ అభివృద్ధి కోసం సుమారు 2.13 లక్షల రూపాయలు పైగా నిధులు ఖర్చు చేశారు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో మన గ్రామానికి 32,60,29,425 రూపాయల లబ్ధి చేకూరింది. మరియు సంక్షేమ పథకాల ద్వారా మన మత్స్యపురి గ్రామానికి సుమారుగా 35 కోట్ల రూపాయలు పైగా మేలు జరిగింది. మన మత్స్యపురి గ్రామం ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నిలవడంలో మన గ్రంథి శ్రీనివాస్ గారి కృషి ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకునేందుకు మళ్లీ తిరిగి మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని ఎన్నుకునేందుకు మన గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మత్స్యపురి గ్రామ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.